హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారతదేశంలో అత్యవసర వినియోగం కోసం అనుమతులు పొందిన మరొక కోవిడ్-19 వ్యాక్సిన్ ఈరోజు వార్తలు నిలిచింది. స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ పేరు గుర్తుంచుకోండి. పోటీ పరీక్షలకి సంబంధించి మన ప్రశ్నపత్రంలో స్పుత్నిక్ అనే పదం ఎక్కడ కనిపించినా బ్లైండ్గా గుర్తుంచుకోండి, ఆ పదం రష్యాకి సంబంధించింది. అంటే రష్యాకి సంబంధించిన ఒక వ్యాక్సిన్, కోవిడ్-19 వ్యాక్సిన్కి భారతదేశంలో అత్యవసర వినియోగం కోసం అనుమతులను జారీ చేయడం జరిగింది. అత్యవసర వినియోగం కోసం అనుమతులు, ఎమర్జెన్సీ యూసేజ్కి సంబంధించిన అప్రూవల్ని ఏ సంస్థ ఇస్తుంది? DCGI. తరచూ ఈ సంస్థ గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో DCGI, డ్రగ్ కంట్రోలర్ అండ్ జనరల్ ఆఫ్ ఇండియా, డ్రగ్ కంట్రోలర్ అండ్ జనరల్ ఆఫ్ ఇండియా భారతదేశంలోని మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో, టాబ్లెట్స్ కానివ్వండి, వ్యాక్సిన్లు కానివ్వండి, సిరప్లు కానివ్వండి, ఇంజక్షన్లు కానివ్వండి, ఏదైనా కూడా మార్కెట్లోకి రావాలన్నా లేదా క్లినికల్ ట్రయల్స్ జరపాలన్నా కూడా DCGI అనుమతులు తప్పనిసరి. అలా భారతదేశంలో ఇప్పటి వరకు 8 కోవిడ్-19 వ్యాక్సిన్లకు అత్యవసర వినియోగం కోసం DCGI అనుమతులు జారీ చేసింది. ఈ రోజు 9వ వ్యాక్సిన్గా స్పుత్నిక్ లైట్ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. సో ఈ టాపిక్కి సంబంధించి రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా ఒక ప్రశ్న అడగబోయే అవకాశం ఉంది. సో ఈ 8 వ్యాక్సిన్లు మరియు 9వ వ్యాక్సిన్, దీని గురించి చూస్తే సరిపోతుంది. ఇప్పటి వరకు అత్యవసర వినియోగం కోసం అనుమతులు పొందిన 8 వ్యాక్సిన్లు ఏంటి? సో కోవాక్సిన్, ఫస్ట్ కోవాక్సినే గుర్తుంచుకోండి, ఎందుకంటే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మన భారతీయ సంస్థ హైదరాబాద్కి చెందిన భారత్ బయోటెక్ వారు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ వైరాలజీ వీరి సహకారంతో స్వదేశీ వ్యాక్సిన్ తయారు చేశారు. అలా కోవాక్సిన్, భారత్ బయోటెక్, ఈ సంస్థ యొక్క వ్యవస్థాపకులు ఎవరైతే ఉంటారో కృష్ణ ఎల్లా గారు అండ్ సుచిత్ర ఎల్లా గారు 2022 సంవత్సరానికి సంబంధించి పద్మభూషణ్ పురస్కార గ్రహీతలుగా కూడా వార్తలు నిలిచారు. డియో గుర్తుంచుకోండి. అండ్ 2వ వ్యాక్సిన్ మన భారతదేశానికి సంబంధించి కోవిషీల్డ్ అనగానే మనకి ఏ సంస్థ గుర్తొస్తుంది? సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణే కేంద్రంగా పనిచేస్తున్న ఒక సంస్థ. పూణే కేంద్రంగా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను సైరస్ పూనావాలా గారు స్థాపించడం జరిగింది. సైరస్ పూనావాలా గారు తరచూ వార్తలు నిలుస్తున్నారు. లాస్ట్ ఇయర్ లోకమాన్య తిలక్ 2021 సంవత్సరానికి సంబంధించి లోకమాన్య తిలక్ పురస్కార గ్రహీత, మరియు 2022 సంవత్సరానికి సంబంధించి పద్మభూషణ్ పురస్కార గ్రహీత సైరస్ పూనావాలా గారు స్థాపించిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో, ఈ కోవిషీల్డ్ ని ఆస్ట్రాజెనికా అండ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సహకారంతో తయారు చేయడం జరుగుతుంది. ఇది 2వ వ్యాక్సిన్. పూర్తి స్వదేశీ పరిజ్ఞానం అంటే మాత్రం కోవాక్సిన్, భారత్ బయోటెక్ అని గుర్తుంచుకోండి. ఇది స్వదేశీ పరిజ్ఞానం కాదు, మన స్వదేశీ సంస్థ తయారు చేస్తుంది, కానీ టెక్నాలజీ డెవలప్ చేసింది మాత్రం విదేశీ సంస్థలు. అండ్ నెక్స్ట్ స్పుత్నిక్ వి. సో స్పుత్నిక్ వి ఈ వ్యాక్సిన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ప్రపంచంలోనే మొట్టమొదటి కోవిడ్-19 వ్యాక్సిన్ ఏది అంటే స్పుత్నిక్ వి. ప్రపంచంలో మొట్టమొదటి కోవిడ్-19 వ్యాక్సిన్ రిజిస్టర్డ్ కంట్రీ, నేషన్ ఏదంటే రష్యా. ఏ సంస్థ తయారు చేశారు ఈ వ్యాక్సిన్ స్పుత్నిక్ విని? గమేలియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబయాలజీ అండ్ ఎపిడమాలజీ, గమేలియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, రష్యా అని గుర్తుంచుకోండి. ఆ తర్వాత జైకోవ్-డి అనే కోవిడ్-19 వ్యాక్సిన్, ప్రపంచంలోనే మొట్టమొదటి DNA ఆధారిత కోవిడ్-19 వ్యాక్సిన్ జైకోవ్-డిని జైడస్ క్యాడిల్లా సంస్థ, మన భారతీయ సంస్థ అహ్మదాబాద్, గుజరాత్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ తయారు చేయడం జరిగింది. ఇది 3 షాట్ వ్యాక్సిన్, 3 డోసెస్ తీసుకోవాల్సి ఉంటుంది. జైకోవ్-డి దీని యొక్క ప్రత్యేకత, ప్రపంచంలోనే మొట్టమొదటి DNA బేస్డ్ కోవిడ్-19 వ్యాక్సిన్. ఆ తర్వాత కొన్ని ఎగ్జాంపుల్ మడర్నా వ్యాక్సిన్ కానివ్వండి అండ్ జాన్సన్. సో 6 వ్యాక్సిన్లు ఉన్నాయి కదా. లాస్ట్ మంత్ లో మరొక 2 వ్యాక్సిన్ల గురించి మనం డిస్కస్ చేసాం. ఒకటి కోవోవాక్స్ ఏమో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరియు నోవోవాక్స్ అనే సంస్థ తయారు చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి కార్బేవాక్స్ కూడా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన
COVID-19 వ్యాక్సిన్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న బయోలాజికల్ ఈ సంస్థ వారు ఈ కార్బేవాక్స్ ని తయారు చేశారు. మొత్తం 8 వ్యాక్సిన్ల గురించి మనం డిస్కస్ చేసాం. మరి ఇది 9వ వ్యాక్సిన్ ఏంటి? స్పుత్నిక్ లైట్. మరి ఈ వ్యాక్సిన్ తయారు చేసిన సంస్థ కూడా స్పుత్నిక్ వీని తయారు చేసిన సంస్థనే. గమేలియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడమాలజీ అండ్ మైక్రోబయాలజీ, గమేలియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, రష్యాకి సంబంధించిన ఒక ఫార్మా సంస్థ తయారు చేశారు. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది సింగిల్ షాట్ COVID-19 వ్యాక్సిన్. అంటే 2 డోసెస్ 3 డోసెస్ అవసరం లేదు, ఓన్లీ 1 డోస్ వేసుకుంటే సరిపోతుంది. ఈ వ్యాక్సిన్ కి భారతదేశంలో వినియోగించడానికి అత్యవసర అనుమతులను DCGI వారు నిన్నటి రోజున అప్రూవ్ చేయడం జరిగింది. అంటే భారతదేశంలో ఎమర్జెన్సీ యూసేజ్ కి సంబంధించి అత్యవసర వినియోగం కోసం అనుమతులు పొందిన మొత్తం వ్యాక్సిన్ల సంఖ్య ఎంతకు చేరింది? 9 వ్యాక్సిన్లను గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇక వీటితో పాటు ఇటీవల వ్యాక్సినేషన్కి సంబంధించి కొన్ని మైల్ స్టోన్స్ వార్తలు నిలిచాయి. జనవరి మాసంలో 150 crore డోసెస్కి సంబంధించి, అండ్ అంతకుముందు మనం 100 crore COVID-19 వ్యాక్సిన్లు ఏవైతే ఉంటాయో డోసెస్ని పూర్తి చేసిన దేశంగా భారతదేశం, ఇలాంటివి లింక్ చేసుకోండి. అండ్ ఇక్కడ రష్యా వార్తలు ఇచ్చింది కాబట్టి రష్యాకి సంబంధించిన ఒక సంస్థ రసెల్ కాజ్ నట్జోర్ అనే ఒక సంస్థ, రష్యాకి సంబంధించిన సంస్థ కార్నివాక్ కో, ఈ వ్యాక్సిన్ పేరు గుర్తుంచుకోండి, కార్నివాక్ కో. సో జంతువుల్లో కూడా కరోనా వ్యాధి వస్తుందని చెప్పేసి జంతువులకి కూడా COVID-19 వ్యాక్సిన్ తయారు చేయడం జరిగింది. రసెల్ కాజ్నట్జార్, రష్యాకి సంబంధించిన సంస్థ, ఆ వ్యాక్సిన్ పేరు కార్నివాక్ కో. ప్రపంచంలో మొట్టమొదటి ఎనిమల్ COVID-19 వ్యాక్సిన్. ఇలాంటి అంశాలు లింక్ చేసుకోండి. ఇక DCGI విషయానికి వస్తే భారతదేశంలో ఔషధాలకి సంబంధించిన నియంత్రణ సంస్థ, డ్రగ్ కంట్రోల్ అండ్ జనరల్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో మెడిసిన్స్, టాబ్లెట్స్ కానివ్వండి, సిరప్స్ కానివ్వండి, ఇంజెక్షన్స్ కానివ్వండి, ఏ మెడికేషన్ అయినా కూడా వాటికి సంబంధించిన అనుమతులను జారీ చేస్తుంది. అండ్ సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ అండ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఏమో డ్రగ్స్ కి సంబంధించి క్లినికల్ ట్రయల్ విషయంలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని రిలీజ్ చేస్తూ ఉంటారు. సో భారతదేశంలో ఈ 2 సంస్థల గురించి ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. భారతదేశంలో గుర్తింపు పొందిన లేదా అనుమతులు పొందిన 9వ COVID-19 వ్యాక్సిన్ ఏది అంటారు? స్పుత్నిక్ లైట్ సింగిల్ డోస్ వ్యాక్సిన్, ఓన్లీ సింగిల్ షాట్ వ్యాక్సిన్. అండ్ నెక్స్ట్, ఈరోజు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన ఒక వివాదం వార్తలు నిలిచింది. గడిచిన 4 రోజులుగా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ఒక వివాదం తారాస్థాయికి చేరుతుంది. అదేంటంటే ముఖ్యంగా మతానికి సంబంధించి, సెక్యులరిజంకి సంబంధించి. మనకు ఈ వివాదం ఏ ప్రాంతానికి సంబంధించి అంటే ఉడుపి ప్రాంతం. ఉడుపి, మనం ఉడుపి హోటల్ చూస్తూ ఉంటాం కదా, ఉడుపి హోటల్స్ ఏవైతే ఉంటాయో ఉడుపి ప్రాంతం ఆధారంగా ఏర్పడే యాక్చువల్గా. సో ఉడుపి అనే ప్రాంతం కర్ణాటకలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఆ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇటీవల 6 ముస్లిం అమ్మాయిలు ఎవరైతే ఉంటారో, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారి యొక్క హిజాబ్స్ ఉంటాయి కదా, హిజాబ్స్ కానివ్వండి, బుర్కాస్ కానివ్వండి, పర్దా సిస్టమ్ ఉంటుంది ముస్లిం సంబంధించి, ఆ హిజాబ్స్ని తొలగించాలి, హిజాబ్స్ తో కాలేజీలోకి రాకూడదని చెప్పేసి ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఎందుకంటే కొన్ని కాలేజీల పేర్లు మనం చెప్పకూడదు, ఇంజనీరింగ్ కాలేజ్ వారు అక్కడ ఉండే విద్యార్థినులు ఎవరైతే ఉంటారో మహిళా విద్యార్థినులకు సంబంధించి కొన్ని ఉత్తర్వులను విడుదల చేశారు. సో ఇది చాలా వరకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ముస్లిం మత నియమం ఏంటంటే, వారి మత సిద్ధాంతం ఏంటంటే పర్దా సిస్టమ్, ఖచ్చితంగా బుర్కా ధరించాల్సి ఉంటుంది, అందులో చాలా వరకు నియమాలు ఉంటాయి. అలాంటిది మాకు హిజాబ్ ఏదైతే ఉంటుందో, ఫేస్కి సంబంధించి మాస్క్, స్కార్ఫ్ ఉంటుంది కదా, సో హెడ్ స్కార్ఫ్, ఫేస్ స్కార్ఫ్ మొత్తం కూడా కప్పుకోవాల్సి ఉంటుంది. అలాంటిది లేకుండానే క్లాస్కి రావాలి, ఎందుకంటే హిజాబ్స్తో వచ్చే వారిని అనుమతించమని చెప్పారు. సో ఇది ఆర్టికల్ 25కి ఉల్లంఘనగా ఉంది. ఇప్పుడు ఆర్టికల్ 25 గురించి తెలియాలి. భారతదేశంలో ప్రాథమిక హక్కులు ఏవైతే ఉంటాయో, పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, పార్ట్ 3 భాగం 3 ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రాథమిక హక్కుల్లో 25th ఆర్టికల్ మత స్వాతంత్రం గురించి చెప్తుంది. ఆర్టికల్ 25 క్లాజ్ 1 ఏదైతే ఉంటుందో, మతానికి సంబంధించిన ఎసెన్షియల్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో, ఎసెన్షియల్ ఖచ్చితంగా ఉండాల్సిన నియమాలు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో సుప్రీంకోర్టు కూడా, రాజ్యం అస్సలు ఇన్వాల్వ్ కాకూడదు, రాజ్యాంగం మనకు కల్పిస్తున్న ప్రాథమిక హక్కు. అలాంటిది ముస్లింలకి సంబంధించి మత నియమమే పర్దా సిస్టమ్. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే, యాక్చువల్గా ఇక్కడ జరిగిన వివాదం సగం మాత్రమే మనం చూసాం. అంతకుముందు గడిచిన కొన్ని రోజులు ఏం జరుగుతుందంటే, కర్ణాటక రాష్ట్రంలో కొంతమంది హిందూ యాక్టివిస్టులు ఏం చేస్తున్నారంటే, కాషాయం వస్త్రం ఉంటుంది కదా, కాషాయం వస్త్రాన్ని చుట్టుకొని రావడం జరుగుతుంది. ఇలాంటి అంశాలు దృష్టిలో ఉంచుకొని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం లాస్ట్ సాటర్డే రోజు ఏం చేశారంటే ఒక ఉత్తర్వును రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేశారు. ఎవరైనా కూడా దేశానికి సంబంధించి ఇంటిగ్రిటీ కానివ్వండి, సెక్యూరిటీకి థ్రెట్గా ఉండే ఎలాంటి దుస్తులపైన కూడా ఆంక్షలు విధించవచ్చు, ఎందుకంటే ఆ ముసుగులో ఎవరు వస్తున్నారో కూడా తెలియట్లేదని చెప్పేసి. సో కొన్ని వివాదాస్పదమైన ఏవైతే ఉంటాయో వీటిపైన కొన్ని ఉత్తర్వులు విడుదల చేశారు. సో దీనికి సంబంధించి ముస్లింలకి సంబంధించి కూడా ఆ హిజాబ్లని కూడా
ఇక్కడ ఈ లిస్ట్లో చేర్చారు ఒక కాలేజీకి సంబంధించి. అలా మత నియమం అనేది అడ్డం వస్తుంది. సో ఇప్పుడు మరి ఇది కరెక్టేనా కాదా అంటే యాక్చువల్గా భారతదేశంలో ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ రిలీజియన్లో ఉండే ఏ అంశాన్నైనా కూడా రాజ్యాంగం సమర్థిస్తుంది. వారి రిలీజియన్లో ఎసెన్షియల్ పార్ట్ అది. ఎసెన్షియల్ పార్ట్ అంటే ఖచ్చితంగా ముస్లింలో పరదా సిస్టమ్ ఉంటుంది కాబట్టి అది రిలీజియన్లో ఎసెన్షియల్ పార్ట్. మీకు షిరూర్ మట్ అనే ఒక కేసు ఉంటుంది. ఈ కేసు గుర్తుంచుకోండి, షిరూర్ మట్ కేసు 1954. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఒక మతానికి సంబంధించి రిచువల్స్ కానివ్వండి, ప్రీచింగ్స్ కానివ్వండి, అవి కూడా మతంలో ఎసెన్షియల్గానే భావించాలి. వాటి విషయంలో సుప్రీంకోర్టు కానివ్వండి, ప్రభుత్వాలు కానీ ఇన్వాల్వ్ కాకూడదు. ఇప్పుడు ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ రిలీజియన్ కాబట్టి ఈ విషయంలో ఒక వివాదం అనేది జరుగుతుంది. జస్ట్ గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్లో ఇంత అనాలిసిస్ అడిగారు. ముఖ్యంగా దీనికి సంబంధించి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. భారతదేశంలో పాజిటివ్ సెక్యులరిజంకి సంబంధించిన అంశాలు ఏంటి, ఇలాంటివి. సో మన భారతదేశంలో మతానికి సంబంధించి సెక్యులరిజం చాలా వరకు కూడా ప్రోత్సహిస్తుంది. మతంలో ఖచ్చితంగా ఎసెన్షియల్ ఉండే ఐటమ్స్ని కూడా రాజ్యాంగం సమర్థిస్తుంది. సో మత మార్పిడికి సంబంధించి కూడా ప్రాథమిక హక్కుగా ఉంది. ఏ వ్యక్తి అయినా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, నచ్చిన మత ప్రచారాన్ని చేయవచ్చు. సో జస్ట్ ఆర్టికల్ 25 గుర్తుంచుకోండి, ఈ కేసు గుర్తుంచుకోండి. ఇటీవల ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక ప్రశ్న అడుగుతారు. ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్రంలో హిజాబ్కి సంబంధించిన ఒక వివాదం తారాస్థాయికి చేరింది? ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం కానివ్వండి, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకున్న నిర్ణయం కానీ అంటే కర్ణాటక రాష్ట్రం. అండ్ ఇటీవల కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి తరచూ ఏదో ఒక అంశాన్ని చూస్తున్నాం. నిన్నటి క్లాస్లో కూడా మనం చూసాము. ముఖ్యంగా ఓబెవ్వ గారి పేరిట ఆర్ట్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్ అని చెప్పేసి ప్రత్యేక ట్రైనింగ్ మహిళలకి సంబంధించి, అమ్మాయిలకి సంబంధించి. అట్ ద సేమ్ టైం ఇటీవల గ్రామ వన్ పోర్టల్, ఆన్లైన్ పోర్టల్, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలన్నింటినీ కూడా ఆన్లైన్ విధానంలో అందుబాటులోకి తీసుకొచ్చిన గ్రామ పోర్టల్. దేశంలోనే మొట్టమొదటి మెంటల్ హెల్త్ ఇనిషియేటివ్ సంబంధిత అంశం ఇటీవల నీతి ఆయోగ్ మరియు నిమ్హాన్స్ పరిధిలో అందుబాటులోకి వచ్చింది కర్ణాటక రాష్ట్రంలో. ఇవన్నీ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి. అండ్ ఇటీవల కాలంలో కొప్పల్ టాయ్ క్లస్టర్ సంబంధిత అంశం, జనసేవక, జనస్పందన అనే ఒక ప్రత్యేక ఇనిషియేటివ్తో కర్ణాటక రాష్ట్రం వార్తలు ఇచ్చింది. ప్లాస్టిక్ పార్క్ సంబంధిత అంశం, విజయనగర జిల్లా నూతన జిల్లాగా 31 జిల్లాగా వార్తలు ఇచ్చింది. వీటన్నిటిని కూడా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, మహాత్మా గాంధీ గారి విగ్రహం, జాతిపిత విగ్రహం పైన మరొకసారి దాడి అనే అంశము న్యూయార్క్ సిటీలో వార్తలు నిలిచింది. సో న్యూయార్క్లో మన్హట్టన్ అనే ఒక పబ్లిక్ పార్క్ ఏరియాలో మహాత్మా గాంధీ గారి స్టాచ్యూ ఉంది. ఇది బ్రాంజ్ స్టాచ్యూ. ఈ స్టాచ్యూ యొక్క హైట్ ఎంత అంటే 8 feet. ఈ స్టాచ్యూని ఎవరు గిఫ్ట్ ఇచ్చారంటే గాంధీ ఇంటర్నేషనల్ మెమోరియల్ ట్రస్ట్. గాంధీ ఇంటర్నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ 1986 ఇయర్లో మహాత్మా గాంధీ గారి 117th బర్త్డే సందర్భంగా అమెరికాకి న్యూయార్క్ సిటీకి సంబంధించి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఆ విగ్రహం ఏదైతే ఉంటుందో ఇటీవల గుర్తు తెలియని ఆగంతకులు ఎవరైతే ఉంటారో, దుండగులు ఎవరైతే ఉంటారో దాన్ని ధ్వంసం చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండించాయి అమెరికా ప్రభుత్వం అండ్ ఇండియన్ గవర్నమెంట్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది అమెరికాలోని న్యూయార్క్లో లైఫ్ సైజ్డ్ గాంధీ విగ్రహం లేదా బ్రాంజ్ స్టాచ్యూ ఆఫ్ మహాత్మా గాంధీకి సంబంధించి వ్యాండలైజ్డ్ అనే ఒక ఆర్టికల్ అన్ని పత్రికల్లో కూడా లాస్ట్ 2-3 days నుండి మనకు సర్క్యులేట్ అవుతుంది. సో ఇక్కడ మహాత్మా గాంధీ గారి విగ్రహాలపైన తరచూ దాడులు జరుగుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేయండి. లాస్ట్ మనకు ఒక 1 year నుండి ముఖ్యంగా ఇంగ్లాండ్కి సంబంధించి, లండన్కి సంబంధించి వారి పార్లమెంట్ స్క్వేర్ ఏదైతే పార్లమెంట్ ముందు ఉండే గాంధీ భవనం, గాంధీ విగ్రహం పైన దాడులను చూసాము. అండ్ ఇటీవల వాషింగ్టన్ DC వైట్ హౌస్ ముందు ఉండే గాంధీ విగ్రహానికి కూడా కొంతమంది గుర్తు తెలియని దుండగులు చాలా వరకు కూడా దాన్ని ఏం చేశారు, కలుషితం చేసేసారని చెప్పొచ్చు. ఖలిస్తాన్ దుండగులు ఎవరైతే ఉంటారో దాన్ని మ్యాక్సిమం ధ్వంసం చేయడం జరిగింది. ఇలాంటివి. అండ్ ఇటీవల కాలంలో మనకు బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనే ఒక ఉద్యమం జరిగింది. ముఖ్యంగా 2020 సంవత్సరం మే లాస్ట్ వీక్లో ఒక బ్లాక్ పర్సన్ని అమెరికా వైట్ పోలీస్ అధికారి చంపేశాడని చెప్పేసి జార్జ్ ఫ్లాయిడ్, అమెరికా పోలీస్ అధికారి జార్జ్ ఫ్లాయిడ్ అని ఒక పర్సన్ని చంపేశాడు. కాబట్టి ఆ తరువాత ప్రపంచవ్యాప్తంగా కూడా బ్లాక్ పీపుల్ అందరూ కూడా అసలు బ్లాక్ జీవితాలకు మాకు అవకాశం ఇవ్వండి, మా జీవితాలు కావని చెప్పేసి బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అని ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఆ ఉద్యమంలో భాగంగా, ర్యాలీలో భాగంగా వాషింగ్టన్ DC ఏదైతే ఉంటుందో వైట్ హౌస్ ముందున్న గాంధీ విగ్రహం పైన గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు, ధ్వంసం చేసేశారు. అండ్ ఇటీవల భారతదేశంలో వ్యవసాయ చట్టాలకి సంబంధించి జరుగుతున్న ఉద్యమం ఏదైతే ఉంటుందో ముగిసిపోయింది. ఇప్పుడు ఆ వ్యవసాయ చట్టాలను రద్దు చేసింది భారత ప్రభుత్వం. ఆ ఉద్యమం జరుగుతున్న సమయంలో న్యూయార్క్లో కొంతమంది ఖలిస్తాన్ సంబంధించిన వారు ఎవరైతే, ఖలిస్తాన్ దుండగులు అనట్లేదు ఇక్కడ, ఖలిస్తాన్ పేరుతో కొంతమంది గుర్తు తెలియని దుండగులు ఎవరైతే ఉంటారో వారు గాంధీ విగ్రహం పైన దాడిని చేయడం జరిగింది. ఇలాంటి అంశాలు లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 3 cities వార్తలు ఇచ్చాయి. ఫస్ట్ వచ్చేసేసి
హౌషంగాబాద్, హౌషంగాబాద్. అండ్ సెకండ్ వచ్చేసేసి శివపురి, శివపురి. అండ్ థర్డ్ వచ్చేసి బాబాయ్, బాబాయ్ అనే ఒక సిటీ, బాబాయ్ అనే సిటీ. 3 సిటీస్. హౌషంగాబాద్ సిటీ ఏమో నర్మదాపురం, నర్మదాపురం. అండ్ శివపురి ఏమో కుందేశ్వర ధామ్, కుందేశ్వర ధామ్. అండ్ బాబాయ్ ఏమో మఖాన్, మఖాన్ నగర్, మఖాన్ నగర్. సో 3 సిటీలు ఏవైతే ఉంటాయో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 3 సిటీలు. ఒకటేమో హౌషంగాబాద్. హౌషంగాబాద్ యొక్క ప్రత్యేకత ఏంటి? భారతదేశంలో మన కరెన్సీ నోట్లు ఉంటాయి కదా, ఆ నోట్స్కి సంబంధించిన పేపర్ విషయంలో చాలా ఇంపార్టెంట్. ఆర్బీఐకి సంబంధించి హౌషంగాబాద్ ఒక చారిత్రక నగరం. అండ్ శివపురి సిటీ ఏదైతే ఉంటుందో మధ్యప్రదేశ్ రాష్ట్రము, మరియు బాబాయ్ అనే సిటీ. ఈ 3 సిటీస్ కూడా ఇప్పటివరకు ఈ పేర్లను రీనేమ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇటీవల కేంద్ర ప్రభుత్వ అనుమతుల మేరకు. ఎందుకంటే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. సో కేంద్ర ప్రభుత్వ అనుమతులతో ఈ 3 ప్రముఖ నగరాలు ఏవైతే ఉంటాయో ఈ నగరాలను రీనేమ్ చేయడం జరిగింది. ఆ రీనేమ్ కొత్త పేర్లు ఏంటంటే హౌషంగాబాద్ పేరేమో నర్మదాపురం, అండ్ శివపురి సిటీ పేరేమో కుందేశ్వర ధామ్, బాబాయ్ సిటీ పేరేమో మఖాన్ నగర్. మఖాన్ చతుర్వేది అనే ఒక జర్నలిస్ట్ పేరు మీద ఈ సిటీకి నామకరణం చేశారు. జస్ట్ గుర్తుంచుకోండి, పేరు మార్పు సంబంధిత అంశంతో మధ్యప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ఇటీవల మధ్యప్రదేశ్ అంటేనే తరచూ రైల్వే స్టేషన్ల పేరు మార్పు, అండ్ ఉత్తరప్రదేశ్ కూడా తరచూ ఏదో ఒక అంశం, ముఖ్యంగా చారిత్రక పట్టణాలు కానివ్వండి, రైల్వే స్టేషన్ కానివ్వండి, పేరు మార్పు సంబంధిత అంశంతో వార్తలు నిలుస్తున్నాయి. ఇక మధ్యప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇటీవల కాలంలో హమారా ఘర్ హమారా విద్యాలయ, ఇదొకటి ఇంపార్టెంట్. పర్యావరణ ఉద్యమాలకు సంబంధించి సేవ్ బక్స్వాహా ఉద్యమం, సేవ్ బక్స్వాహా పర్యావరణ ఉద్యమం ఎక్కడ జరిగిందంటే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. అండ్ ఇటీవల లవ్ జిహాద్కి సంబంధించిన అంశాలు, అండ్ గోపాష్టమి కార్యక్రమాలు కానివ్వండి, అండ్ దేశంలోనే మొట్టమొదటిసారి గౌ క్యాబినెట్ లేదా కౌ క్యాబినెట్ సంబంధిత అంశం వార్తలు నిలిచింది. సో ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి లింక్ చేసుకోండి. అండ్ పురాతన పట్టణాలు కూడా ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి తరచూ వార్తలు నిలుస్తున్నాయి. మనకు ఇటీవల కాలంలో భీంబెట్కా కేవ్స్ ప్రత్యేకంగా ఇటీవల కాలంలో ఒక ప్రత్యేకమైన చిత్రాలు బయటపడి వార్తలు ఇచ్చింది, ఆర్కియాలజిస్టులు గుర్తించారు. ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో గ్వాలియర్ అండ్ ఓర్చా 2 ప్రాంతాలు కూడా యునెస్కోకి సంబంధించి హిస్టారికల్ ల్యాండ్స్కేప్ ప్రాజెక్ట్కి ఎంపికై వార్తలు నిలిచాయి. అండ్ ఇటీవల యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీస్గా కూడా గ్వాలియర్, ఓర్చా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వార్తలు నిలిచాయి. అండ్ ఇటీవల దేశంలోనే మొట్టమొదటి జియోలాజికల్ పార్క్ సంబంధిత అంశంతో మధ్యప్రదేశ్ రాష్ట్రం వార్తలు ఇచ్చింది. మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్ అతి త్వరలో ఆఫ్రికన్ చీతాస్కి సంబంధించి మరొకసారి వార్తలు నిలవనుంది. ఇలాంటి అంశాలతో పాటు కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చిన కార్యక్రమాలన్నింటినీ చూడండి. మాస్క్ నహితో బాత్ నహి, మాస్క్ నహితో సామాన్ నహి, ఇలాంటి అంశాలు మధ్యప్రదేశ్ సంబంధించి ఇంపార్టెంట్. అండ్ మహిళలకు సంబంధించి స్పెషల్ 40 టీమ్స్, నాన్ పోలీస్ టీమ్స్ కూడా ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వార్తలు నిలిచాయి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన ఒక ఒప్పందం, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ సిడ్బి, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్, చిన్న పరిశ్రమల కోసం అభివృద్ధి కోసం పనిచేస్తున్న ఒక బ్యాంక్. సిడ్బి బ్యాంక్ లక్నో కేంద్రంగా పనిచేస్తుంది ఉత్తరప్రదేశ్కి సంబంధించి. మరియు ఇంకొక సంస్థ సీడాక్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిధిలో పనిచేస్తున్న ఒక సంస్థ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అంటే టెక్నాలజీకి సంబంధించి ఇటీవల పరమ ప్రవేగ అనే ఒక అంశాన్ని మనం ఐఐఎస్సి బెంగళూరులో ఒక సూపర్ కంప్యూటర్ 3.3 పెటాఫ్లాప్స్ స్పీడ్ ఉన్న ఒక సూపర్ కంప్యూటర్ని తయారు చేసే వార్తలు ఇచ్చింది. సో సీడాక్ టెక్నాలజీకి సంబంధించి, ఇదేమో ఆర్థిక పరంగా ఒక బ్యాంక్. ఈ 2 సంస్థల మధ్య ఒక ఒప్పందం వార్తలు ఇచ్చింది. దేనికి సంబంధించి అంటే సైబర్ సెక్యూరిటీ క్యాపబిలిటీస్ విషయంలో పరస్పర సహకారం. ఏం లేదు, సిడ్బి బ్యాంక్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పరిశ్రమ స్థాపించేవారు ఎవరైతే ఉంటారో రుణాన్ని పొందుతారో బ్యాంకులో నుండి. ఆ రుణాన్ని పొందిన తర్వాత ఆ రుణాన్ని తగు రీతిలో ఖర్చు చేయాలి. చాలా మంది కూడా మనం రుణం వచ్చిన తర్వాత మనకి ఏదైతే ఉంటుందో బ్యాంక్ మన అకౌంట్లో డబ్బులు ఉన్నాయంటే కొంతమంది ఎవరైతే ఉంటారో కొంతమంది ఫ్రాడ్ చేస్తారు. సో మీకు 10 లక్షల రూపాయలు వస్తాయి, మీకు ఒక ఓటీపీ వస్తుంది, మాకు చెప్పండి అని చెప్పేసి ఇలాంటి సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నాయి. అలాంటి సైబర్ క్రైమ్స్ని అరికట్టడంలో భాగంగా సైబర్ సెక్యూరిటీ విషయంలో ఈ 2 సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ప్రత్యేకంగా వార్తల్లో నిలిచింది.
అండ్ నెక్స్ట్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, భారతదేశానికి సంబంధించిన ప్రముఖ పెట్రోలియం కార్పొరేషన్ ఇటీవల ముంబైలోని బాంద్రా అనే ప్రాంతం మరియు వైజాగ్లో ఒక 2 స్టోర్స్ని ప్రారంభించడం జరిగింది. మొదటిసారి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ అంటేనే ఫ్యూయల్కి సంబంధించిన పెట్రోల్ బంక్లను మనం చూస్తూ ఉంటాం, కానీ నాన్ ఫ్యూయల్ షాపింగ్ మాల్స్ అనొచ్చు. అంటే ఇక్కడ ఫ్యూయల్ కాకుండా మిగతా ఏవైతే ఉంటాయో ఎసెన్షియల్ ఐటమ్స్ కానివ్వండి అండ్ ఆటోమొబైల్స్కి సంబంధించిన విడిభాగాలు కానివ్వండి అమ్మడానికి విక్రయించడానికి వినియోగదారులకు సంబంధించి ప్రత్యేకంగా స్టోర్లను ప్రారంభించింది. ఆ స్టోర్ల పేరు ఏంటంటే హ్యాపీ షాప్ పేరిట ఇటీవల నాన్ ఫ్యూయల్ షాపులను ఏర్పాటు చేస్తూ వార్తలు నిలిచిన ప్రముఖ ఫ్యూయలింగ్ సంస్థ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఏదంటే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అని గుర్తుంచుకోండి. ఈ 2 ప్రాంతాలు కూడా ఇటీవల ప్రారంభించారు. అతి త్వరలో ఎక్కడైతే హిందుస్థాన్ పెట్రోలియం హెచ్పి పెట్రోల్ బంక్స్ ఉంటాయో ఆ పెట్రోల్ బంక్ ఆనుకొని అదే కాంప్లెక్స్లో ఒక ప్రత్యేకమైన షాప్ ఉంటుంది. అందులో నాన్ ఫ్యూయల్ యాక్టివిటీస్ అంటే ఫ్యూయల్ కాదు మిగతా విడి భాగాలు కానివ్వండి మనకు సంబంధించిన గ్రాసరీస్ కానివ్వండి అలాంటి షాపింగ్స్ని ప్రారంభిస్తారు అన్నట్టు. అక్కడక్కడ వినియోగదారులు వెళ్ళేసి కొనుక్కోవచ్చు. ఏదైతే పెట్రోల్ మోయించుకున్న తర్వాత ఇక్కడ షాపింగ్ చేయొచ్చు అన్నట్టు. అండ్ ఇప్పటికే హిందుస్థాన్ పెట్రోలియం వారు వాటర్ పానీ ఎట్ క్లబ్ హెచ్పి పేరిట వాటర్ బాటిల్స్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ని కూడా ప్రారంభించింది. పానీ ఎట్ క్లబ్ హెచ్పి పేరిట ఇటీవల హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ వారు వాటర్ని కూడా వినియోగదారుల కోసం అందుబాటులోకి తెచ్చారు. ఇలాంటి అంశాలను లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలో నిలిచిన ఒక తుఫాన్ సైక్లోన్ ఆ పేరు గుర్తుంచుకొని ఏ ప్రాంతం గుర్తుంచుకోండి సరిపోతుంది. సో బట్సిరాయ్ ఇటీవల వార్తలో నిలిచిన బట్సిరాయ్ తుఫాన్ ప్రభావం అత్యధికంగా ఏ దేశం పైన పడింది అంటే మడగాస్కర్ అంటేనే ఇండియన్ ఓషన్ ఏదైతే ఉంటుందో ఇండియన్ ఓషన్లోని ఒక చిన్న దీవి దేశం. ఇండియన్ ఓషన్, ఇండియా ఈజ్ క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్ అంటాం. అలా హిందూ మహాసముద్రంలోని ఒక దీవి దేశం మడగాస్కర్ని చాలా వరకు ఇబ్బందులకు గురి చేసిన ఒక తుఫాన్ ఏది అంటారు రానున్న పోటీ పరీక్షలో. ఆ తుఫాన్ పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. ఈ తుఫాన్ సంబంధించి ఫ్రీక్వెన్సీ కానీ స్పీడ్ కానీ అవన్నీ అడగరు. సో బట్సిరాయ్ తుఫాన్కి సంబంధించి ప్రభావమైన ఒక ఐలాండ్ కంట్రీ ఏంటి మడగాస్కర్. ఎక్కడ ఉంది అంటే ఇండియన్ ఓషన్లో ఉంది. ఇలాంటి విపత్తు సంబంధిత అంశాలు తుఫాన్ల పేర్లు వార్తలు ఇస్తే పేరు గుర్తుంచుకోండి, ఏ సముద్రంలో లేదా ఏ ప్రాంతానికి సంబంధించి గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఐఎన్ఎస్ వాగిర్ ఈరోజు వార్తలు ఇచ్చింది. ఇండియన్ నావల్ షిప్ వాగిర్కి సంబంధించి లాస్ట్ ఒక 1 వీక్ నుండి సీ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఆ సీ ట్రయల్స్ విజయవంతంగా ముగిశాయి. సీ ట్రయల్స్ అంటే ఏం లేదు. సో ఐఎన్ఎస్ ఇండియన్ నావల్ షిప్ కదా, సో యుద్ధ నౌక అనుకోవచ్చు. ఇండియన్ నేవీకి సంబంధించిన పెద్ద షిప్ ఏదైతే ఉంటుందో డైరెక్ట్గా దీన్ని ఇండియన్ నేవీలో ఇండక్ట్ చేయరు, కమిషన్ చేయరు. దీన్ని ముందుగా క్లినికల్ ట్రయల్స్ అంటాం కదా వైద్య పరిభాషలో. సో దీన్ని ముందుగా పరీక్షిస్తారు సేఫ్ వాటర్స్లో దీన్ని ట్రయల్ చేస్తారు. ఏ రకంగా ప్రయాణిస్తుంది, సో ఇందులో ఇండియన్ నేవీకి సంబంధించి సిబ్బందిని తీసుకెళ్లేటప్పుడు ఏమైనా ప్రమాదం తలెత్తే ఒక సమస్య ఉందా అలాంటిది. సో సీ ట్రయల్స్ని విజయవంతంగా చేయడం జరిగింది. సో ఐఎన్ఎస్ వాగిర్ని తయారు చేసిన సంస్థ ఏది ఎవరు అంటారు మజగావ్ డాక్యార్డ్ లిమిటెడ్. సో ముంబైకి సంబంధించిన సంస్థ, ప్రముఖ షిప్పింగ్ సంస్థ మజగావ్ డాక్యార్డ్ లిమిటెడ్ వారు ఈ ఐఎన్ఎస్ వాగిర్ని తయారు చేయడం జరిగింది. అతి త్వరలో దీన్ని సైన్యంలో ఇండక్ట్ చేయబోతున్నాం, కమిషన్ చేయబోతున్నాం అన్నట్టు. సో కమిషన్ అంటే సైన్యంలో విధులకు చేరుతున్నవి, డీకమిషన్ అంటే సైన్యంలో విధులకు వీడుకోలు పలికినవి. అలా ఇటీవల కాలంలో తరచూ ఏదో ఒక నావల్ షిప్ వార్తలు నిలుస్తుంది. వాటన్నిటిని కూడా గుర్తుంచుకోండి. కొన్ని దేశాలకు సంబంధించి కూడా ఐఎన్ఎస్ తుషిల్ రష్యా ఇండియాకి ఇస్తుంది, సో నావల్ షిప్. ఐఎన్ఎస్ తుగ్రిల్ చైనా పాకిస్తాన్కి ఇస్తుంది. ఇలాంటి వాటిపైన ప్రత్యేకంగా చూడండి. అండ్ ఇటీవల ఐఎన్ఎస్ కుక్రీ సైన్యంలో వీడుకోలు పలుకుతూ వార్తలు వచ్చింది. దానిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. రానున్న పోటీ పరీక్షలో ఐఎన్ఎస్ కుక్రీ పైన ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 15 days బ్యాక్ మనం డిస్కస్ చేశాము. అండ్ నెక్స్ట్ సో స్పేస్ ఎక్స్ వారు ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించిన ఒక ప్రత్యేకమైన సాఫ్ట్ లేదా శాటిలైట్ ఎన్రోల్ 87 ఇది ఎన్రోల్ 87 అనేది ఒక ప్రత్యేకమైన మిషన్ అండ్ శాటిలైట్ పేరు కూడా ఇది. శాటిలైట్ అంటే పేలోడ్. ఒక రాకెట్ ఉంటుంది కదా, ఆ రాకెట్లో ముందు భాగంలో పేలోడ్ ఉంటుంది. ఆ పేలోడ్ని మనం శాటిలైట్ అని పిలుస్తాం. ఆ పేలోడ్ ఏదైతే ఉంటుందో ఆ పేలోడ్ పేరు శాటిలైట్ ఉపగ్రహం పేరు ఎన్రోల్ 87. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే దీన్ని స్పైస్ శాటిలైట్గా నామకరణం చేశారు.
శాటిలైట్, స్పై, గూఢచార ఉపగ్రహం అన్నట్టు. సో అమెరికాకి సంబంధించి నావీలో సేవలు అందించే ఒక గూఢచార ఉపగ్రహం శాటిలైట్ని ఏ రాకెట్ ద్వారా పంపించడం జరిగింది? ఫాల్కన్ 9 రాకెట్. ఫాల్కన్ 9 రాకెట్ అంటేనే మనకు ఏ సంస్థ గుర్తుకు రావాలి? స్పేస్ ఎక్స్ సంస్థ, ఎలాన్ మస్క్ కి సంబంధించిన సంస్థ. సో జస్ట్ గుర్తుంచుకోండి, ఎన్రోల్ 87 మిషన్ ఇటీవల వార్తలు ఇచ్చింది. ఆ ఎన్రోల్ శాటిలైట్ యొక్క ప్రత్యేకత స్పై శాటిలైట్. సో స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగించడం జరిగింది విజయవంతంగా. సో రానున్న రోజుల్లో కూడా ఇంకొక 2-3 శాటిలైట్స్ ప్రయోగించిన తర్వాత ఈ మిషన్ అనేది పూర్తవుతుంది. అంటే స్పై శాటిలైట్ అనేవి సేవలను అందించబోతున్నాయి. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ స్పేస్ ఎక్స్కి సంబంధించి, టెస్లాకి సంబంధించి, ఎలాన్ మస్క్కి సంబంధించి ప్రత్యేకంగా చూడండి. ఎందుకంటే ఇంపార్టెంట్ పర్సన్, ఇంపార్టెంట్ సంస్థ. ప్రపంచంలోనే మొట్టమొదటి మానవ సహిత ప్రైవేట్ రాకెట్ని ప్రయోగించిన సంస్థ స్పేస్ ఎక్స్. 2020 సంవత్సరం మే మాసంలో మనకి డో హార్లీ, బాబ్ బహింకన్ అని చెప్పేసి ఇద్దరు ఆస్ట్రోనాట్స్ని పంపించడం జరిగింది. ప్రపంచంలో ఏ దేశం కూడా సాధించని ఒక ఘనతను అమెరికాకు సాధించి పెట్టింది స్పేస్ ఎక్స్ సంస్థ, ఒక ప్రైవేట్ సంస్థ. మానవ సహిత ప్రయోగం అలాంటిది ఫాల్కన్ 9 అనే ఒక అంశాన్ని మనం చూసాం, రాకెట్ పేరు అది. అండ్ నెక్స్ట్ క్రీడలకి సంబంధించిన విశేషాలు. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్రీడలకి సంబంధించిన విశేషాలు. సో క్రీడలకి సంబంధించి భారత పురుషుల క్రికెట్ జట్టు ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ వార్తలిచ్చింది. భారత పురుషుల క్రికెట్ జట్టు అంటున్నాను. ఆ నూతన అధ్యాయం, నూతన రికార్డ్ ఏంటంటే 1000 వన్డే మ్యాచ్లు ఆడిన మొట్టమొదటి అంతర్జాతీయ క్రికెట్ జట్టుగా టీమిండియా ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. టీమిండియా, భారత పురుషుల క్రికెట్ జట్టు ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది, ఒక సరికొత్త రికార్డుతో వార్తలు ఇచ్చింది. ప్రపంచ వన్డే మ్యాచెస్ హిస్టరీలో, ప్రపంచ వన్డే క్రికెట్ చరిత్రలో 1000 వన్డే మ్యాచ్లు ఆడిన మొట్టమొదటి జట్టుగా ఇటీవల వార్తలు నిలిచిన జట్టు ఏది అంటే టీమిండియా. టీమిండియా అని గుర్తుంచుకోండి, భారత క్రికెట్ జట్టు పురుషులకి సంబంధించి. సో ఇక్కడ వన్ డేస్కి సంబంధించిన అంశం వార్తలు ఇచ్చింది కాబట్టి దీనికి సంబంధించిన బేసిక్స్, కొన్ని స్టాక్ పాయింట్స్ల పైన కూడా పోటీ పరీక్షల్లో ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. సో వన్ డే ఇంటర్నేషనల్, వన్ డే ఒక రోజు ఆడే ఆట. అదే T20 అనుకోండి, గంటల పాటు జరుగుతుంది. సో ఇరు జట్లు కూడా 20 ఓవర్లు ఆడతారు. T20, 2020. అదే టెస్ట్ క్రికెట్ అన్నాం అనుకోండి, టెస్ట్ క్రికెట్ అంటే 5 డేస్ మ్యాచ్ ఉంటుంది. సో ఇరు జట్లు కలిసి 5 రోజులు ఆడతాయి. సో వన్ డేకి సంబంధించిన టాపిక్ ఇది. సో ప్రపంచంలో మొట్టమొదటి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఏ సంవత్సరంలో జరిగింది అంటే 1971. ఇయర్ ఈజ్ ఇంపార్టెంట్, డేట్స్ అవసరం లేదు. యాక్చువల్గా 1971 జనవరి 5. మొట్టమొదటి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ క్రికెట్ చరిత్రలో ఏ 2 జట్ల మధ్య జరిగిందంటే ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా అని గుర్తుంచుకోండి. ఏ దేశంలో జరిగింది అంటే ఆస్ట్రేలియా దేశంలో, ఆస్ట్రేలియా ఆతిథ్యంలో జరిగింది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరిగింది. సో మొట్టమొదటి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ అనగానే ఈ 2 జట్టు గుర్తుకు రావాలి. మరి భారత జట్టు మొట్టమొదటి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ని ఏ సంవత్సరంలో ఆడింది అంటే 1974. ఏ జట్టుతో తలపడడం జరిగింది అంటే సో ఇక్కడ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ అని గుర్తుంచుకోండి. సో 1974లో ప్రారంభమైన భారత పురుషుల క్రికెట్ జట్టు ఏదైతే ఉన్నదో, ప్రస్థానం ఏదైతే ఉంటుందో, సో ఇటీవల ఫిబ్రవరి 6వ తేదీన ఒక రికార్డుతో వార్తలు ఇచ్చింది. 1000 వన్డే మ్యాచ్లు పూర్తి చేసిన మొట్టమొదటి అంతర్జాతీయ పురుషుల క్రికెట్ జట్టుగా భారత క్రికెట్ జట్టు వార్తలు ఇచ్చింది ఇక్కడ ఈ రికార్డుకి సంబంధించి. సో యాక్చువల్గా భారత జట్టు ఫాస్టెస్ట్ టీమ్ టు అచీవ్ 1000 వన్డే మ్యాచెస్ అని గుర్తుంచుకోండి. 1000 మ్యాచ్లు పూర్తయ్యాయి. ఈ 1000 మ్యాచ్ ఎవరెవరి మధ్య జరిగిందంటే ఇండియా వర్సెస్ వెస్టిండీస్, వెస్టిండీస్. సో ఎక్కడ జరిగిందంటే అహ్మదాబాద్, గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ మొతెరా క్రికెట్ స్టేడియంలో జరిగింది. మొతెరా క్రికెట్ స్టేడియం యొక్క పేరు మార్పు సంబంధిత అంశాన్ని మనం డిస్కస్ చేసాం. ప్రస్తుతం మొతెరా ప్రాంతంలోని ఆ క్రికెట్ స్టేడియం పేరు ఏంటంటే నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం. గుర్తుంచుకోండి, లార్జెస్ట్ క్రికెట్ స్టేడియంగా ఇటీవల వార్తలు నిలిచింది. అండ్ సో అహ్మదాబాద్లో జరిగింది మొట్టమొదటి మ్యాచ్. యాక్చువల్గా ఇండియా వర్సెస్ వెస్టిండీస్ 3 మ్యాచ్ల సిరీస్, యాక్చువల్గా 3 వన్డేల సిరీస్. అందులో మొదటి మ్యాచ్తో 1000 మ్యాచ్ ఆడిన మొట్టమొదటి జట్టుగా ప్రపంచ వన్డే చరిత్రలో భారత్ సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ వార్తలు ఇచ్చింది. ఈ 1000వ మ్యాచ్లో భారత జట్టు గెలుపొందడం జరిగింది. ఎవరి సారథ్యంలో అంటే
రోహిత్ శర్మ నూతన కెప్టెన్. విరాట్ కోహ్లీ స్థానంలో భారత జట్టు సారథిగా ఇటీవల ఎంపికై వార్తలు ఇచ్చిన రోహిత్ శర్మ సారథ్యంలో 1000వ మ్యాచ్కు కెప్టెన్ ఎవరు అంటారు? రోహిత్ శర్మ. సో ఈ మ్యాచ్లో విండీస్ పైన మనం గెలుపొందడం జరిగింది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో భారత్ 1000 మ్యాచ్లు పూర్తి చేసుకుంది కదా. మరి భారత్ తర్వాత సెకండ్ పొజిషన్ అత్యధిక మ్యాచ్లు వన్డే మ్యాచ్లు ఆడిన జట్టు ఏదంటే ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా 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 జట్టు పురుషుల జట్టు, అంతర్జాతీయ జట్టు, సీనియర్స్ జట్టు. సో చరిత్రలో ఎన్ని మ్యాచ్లు ఆడిందంటే 958 మ్యాచెస్ ఆడింది. 958. థర్డ్ పొజిషన్లో పాకిస్తాన్ జట్టు ఉంది 936 మ్యాచెస్తో. సో ఇక్కడ విన్నింగ్ గనక మనం అబ్జర్వ్ చేస్తే భారత్ 1000 మ్యాచ్ల్లో 519 విజయాలు మరియు ఎన్ని మ్యాచ్లో ఓడిపోయిందంటే 431 మ్యాచ్లో ఓటమి మరియు టై అంటే సమంగా, అంటే ఇరు జట్లు కూడా సమానమైన స్కోర్ని సాధించడం టై మ్యాచెస్ అంటాం. 9 టైగాను అండ్ నో రిజల్ట్ మ్యాచెస్గా 41 మ్యాచెస్. అండ్ సో విన్ ఆర్ లాస్ రేషియో 1.2% అని గుర్తుంచుకోండి. యాక్చువల్గా ఈ విన్ ఆర్ లాస్ రేషియో ఏదైతే ఎక్కువగా ఉంటుందో ఆ జట్టు ఎక్కువగా విజయాలను సాధించింది అన్నట్టు. అంటే అన్ని విజయాలకు అన్ని లాసెస్ అట్లా. సో ఇక్కడ 958 మ్యాచెస్లో ఆస్ట్రేలియా జట్టు 581 మ్యాచెస్ గెలుపొందింది, 334 మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది. సో విన్ లాస్ రేషియో 1.739. అండ్ పాకిస్తాన్ జట్టు 936 మ్యాచెస్లో 490 మ్యాచెస్ గెలుపొందడం జరిగింది, 417 మ్యాచెస్ ఓడిపోయింది. విన్ లాస్ రేషియో మనకంటే తక్కువగా ఉంది 1.175. సో ఇది గుర్తుంచుకోండి. సో టీమిండియాకి సంబంధించి ఒక సరికొత్త రికార్డు వార్తలు ఇచ్చింది. ఆ రికార్డులో భారత జట్టును ముందుండి నడిపించిన నాయకుడు సారథి ఎవరంటే రోహిత్ శర్మ అని గుర్తుంచుకొని అద్భుతమైన హాఫ్ సెంచరీతో తను జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇదొకటి విండీస్ జట్టు పైన, వెస్టిండీస్ జట్టు పైన ఈ రికార్డు రావడం జరిగిందని గుర్తుంచుకోండి. అండ్ సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో ముఖ్యంగా రికార్డు సంబంధించి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గురించి గడిచిన సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్ గడిచిన అక్టోబర్ 10 రోజున యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీలో క్రికెట్కి సంబంధించిన ప్రశ్న అడిగారు. ఇలాంటి వాటిపైన ప్రత్యక్ష శ్రద్ధ చూపండి. అండ్ ఇటీవల టీమిండియా అండర్ 19 మెన్స్ టీమ్, అండర్ 19 అంటే యువకులు అన్నట్టు. ఇది సీనియర్ జట్టు, ఇది జూనియర్ జట్టు. సో జూనియర్ జట్టు ప్రపంచ చరిత్రలో 5th వరల్డ్ కప్ గెలుపొంది వార్తలు ఇచ్చింది. మరి మన మెన్స్ సీనియర్ జట్టు ఎన్నిసార్లు వరల్డ్ కప్ గెలుపొందిందంటే 2 సార్లు. ఒకటి 1983 కపిల్ దేవ్ సారథ్యంలో అండ్ 2011 సంవత్సరంలో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో. అండ్ మొట్టమొదటి T20 వరల్డ్ కప్ కూడా భారత జట్టే గెలుపొందింది, సీనియర్ జట్టు. ఇలాంటి అంశాలు ఏవైతే ఉంటే వాటిని లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ క్రికెట్కి సంబంధించి ఒక పర్సన్ రిటైర్మెంట్ ప్రకటిస్తూ వార్తలు ఇచ్చారు. సో శ్రీలంక క్రికెటర్, శ్రీలంకకి సంబంధించి దాదాపు 10 ఇయర్స్ కంటే ఎక్కువ అనుభవం గల 10 సంవత్సరాల పైగా అనుభవం ఉన్న ఒక అంతర్జాతీయ ఆటగాడు. తన పేరు రణసింగే సురంగ లక్మల్ పేరు గుర్తుంచుకోండి. సురంగ లక్మల్ అని గుర్తుంచుకోండి. రణసింగే జయసింగే ఇలాంటి పేర్లు ఎక్కువగా శ్రీలంకకి సంబంధించి మనం చూస్తూ ఉంటాం, జయవర్ధనే ఇలాంటివి. సో రణసింగే సురంగ లక్మల్ దాదాపు 50కి పైగా టెస్ట్ మ్యాచ్ల్లోనూ మరియు మాక్సిమం వన్డే మ్యాచెస్లో కూడా ఆడాడు. సో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక బ్యాట్స్మన్ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటిస్తూ వార్తలు ఇచ్చారు. రానున్న రోజుల్లో ఇండియాతో సిరీస్ ఉంది, ఇండియా వర్సెస్ శ్రీలంక. ఆ సిరీస్ తర్వాత ఇక అంతర్జాతీయ క్రికెట్కి దూరం అవుతున్నట్టుగా అన్ని స్థాయి ఏవైతే ఉంటాయో ముఖ్యంగా క్రికెట్కి సంబంధించి అన్ని దేశవాళీ టోర్నీలో కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తూ వార్తించారు. ఇక్కడ ఎగ్జామినేషన్లో తనకు సంబంధించి ఎలా ప్రశ్న అడుగుతారంటే ఇటీవల క్రీడలకి వీడుకోలు పలుకుతూ వార్తలు ఇచ్చిన రణసింగే సురంగ లక్మల్ గారు ఏ జాతీయ జట్టులో సభ్యుడు అంటే శ్రీలంకకి సంబంధించిన సభ్యుడని గుర్తుంచుకోండి. తన సారథ్యం శ్రీలంక 5 మ్యాచ్లు కూడా ఆడింది. 5 వన్డే మ్యాచ్లకు తను కెప్టెన్గా కూడా విధులు నిర్వర్తించడం జరిగింది. అంటే మాజీ కెప్టెన్ అని కూడా గుర్తుంచుకోండి. సో ఈరోజు క్రికెట్కి వీడుకోలు పలుకుతూ సో క్రీడా రంగానికి సంబంధించిన వ్యక్తి. అండ్ నెక్స్ట్ సో బినేష్ కుమార్ త్యాగి పర్సన్ పేరు గుర్తుంచుకోండి. బినేష్ కుమార్ త్యాగి గారు ఈరోజు ఒక నియామకం సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చారు. అపాయింట్మెంట్ సంబంధిత అంశం, అపాయింట్మెంట్స్ లో భాగంగా ఏ సంస్థకి సంబంధించి అంటే ద షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ద షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కి నూతన సిఎండిగా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా హెచ్కే జోషి గారి స్థానంలో, హెచ్కే జోషి గారు ఇప్పటి వరకు సిఎండిగా విధులు ఉన్నారు. తన స్థానంలో
నూతనంగా CMDగా నియమితులవుతూ వార్తలించిన పర్సన్ ఎవరు? కెప్టెన్ దినేష్ కుమార్ త్యాగి అని గుర్తుంచుకోండి. సో నియామకాలకు సంబంధించి టు ద పాయింట్ అడుగుతారు. సో ఇటీవల షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇది గవర్నమెంట్కి సంబంధించిన ఎంటర్ప్రైజ్, గవర్నమెంట్ ఎంటర్ప్రైజ్. ఈ సంస్థకి సంబంధించి నూతన CMDగా విధుల్లోకి నియమితులై వార్తలించిన పర్సన్ HK జోషి గారి స్థానంలో ఎవరు రానున్నారు అంటారు. యాక్చువల్లీ ఇంకా రాలేదు. సో రానున్న మే 2022తో HK జోషి గారి పదవీ కాలం ముగుస్తుంది. తన స్థానంలో అంటే జూన్ 1 నుండి తన యొక్క నియామకం అనేది అమల్లోకి రాబోతోంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇక్కడ వార్తలించిన సంస్థ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ కదా. సో ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఒక సంస్థ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఒక ఖబీర్ వార్తలు నిలిచారు. కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి పద్మశ్రీ పురస్కార గ్రహీత 2018 సంవత్సరంలో తన యొక్క సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం తనకు పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది. అండ్ 1995 ఇయర్లో కర్ణాటక రాష్ట్ర చరిత్రలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డు కర్ణాటక రాజ్యోత్సవ పురస్కార గ్రహీతగా వార్తలు నిలిచిన పర్సన్, ఆ పర్సన్ పేరు గుర్తుంచుకోండి, ఇబ్రహీం నాబీ సాహెబ్ సుతార్. పూర్తి పేరు ఇబ్రహీం నాబీ సాహెబ్ సుతార్ గారు ఇటీవల మరణిస్తూ వార్తలు నిలిచారు. యాక్చువల్గా ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి తను ఒక సోషల్ యాక్టివిస్ట్, కర్ణాటకాస్ కబీర్ అంటారు తనని. కర్ణాటక కబీర్గా పేరొందిన ఒక ప్రముఖ వ్యక్తి, సామాజిక కార్యకర్త, సోషల్ యాక్టివిస్ట్. చాలా వరకు కూడా సమాజ సేవ కోసం ఉద్దేశించబడిన దాని జీవితం ఏదైతే ఉంటుందో ఇటీవల ముగిసింది. సో అనూహ్యంగా ఇటీవల కాలంలో అనారోగ్య సమస్యల కారణంగా మరణిస్తూ వార్తలు ఇచ్చారు. పద్మ పురస్కార గ్రహీత కాబట్టి తనకి సంబంధించి జస్ట్ గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చిన ఇబ్రహీం నాబీ సాహెబ్ సుతార్ గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే మనకు కర్ణాటక కబీర్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక నూతన జీవి ఆనవాలు, యాక్చువల్గా ఒక అరుదైన జీవి ఆనవాలను ఇటీవల శేషాచలం కొండల్లో శాస్త్రవేత్తలు గుర్తించారు. శేషాచలం కొండలు అనగానే మనకి ఏ పుణ్యక్షేత్రం గుర్తుకు రావాలి? తిరుమల తిరుపతి దేవస్థానం. సో తిరుపతికి సంబంధించి శేషాచలం కొండల్లో ఇటీవల శాస్త్రవేత్తలు ఆర్థ్రోపోడాకి సంబంధించి, ఆర్థ్రోపోడా మనకు డిఫరెంట్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, ఆర్థ్రోపోడాకు సంబంధించిన మన ప్రాంతంలో వాడుక భాషలో వీటిని ఏమంటామంటే దువ్వెన్లు అంటాం, దువ్వెన. సో యాక్చువల్గా ఇంగ్లీష్లో ఏమంటామంటే బ్లాక్ పెర్చర్ అంటారు. బ్లాక్ పెర్చర్ యాక్చువల్గా పెర్చర్ ఏవైతే ఉంటే దువ్వెన అంటాం, మన చిన్నతనంలో ఆడుకునేవారు వాటితోటి. సో అలాంటి ఒక బ్లాక్ పెర్చర్ అరుదైన జీవి యొక్క ఆనవాలను గుర్తించడం జరిగింది. రేర్ స్పీసీస్ అని గుర్తుంచుకోండి. బ్లాక్ పెర్చర్ అని పిలిచిన, బ్లాక్ గ్రౌండ్ స్కిమ్మర్ అని పిలిచిన ఒకటే. సో వార్తలు నిలిచిన జీవి కాబట్టి దానికి సంబంధించిన సైంటిఫిక్ నేమ్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇటీవల వార్తలు ఇచ్చిన శేషాచలం కొండల్లో గుర్తించిన అరుదైన ఆర్థ్రోపోడాకి సంబంధించిన ఒక స్పీసీస్ బ్లాక్ పర్చర్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే సో డిప్లాకోడ్స్ లెఫెబ్రీ అనేది సైంటిఫిక్ నేమ్. ఎప్పుడైనా వార్తలు నిలిచే జీవులు కానివ్వండి, వృక్ష జాతులు కానివ్వండి, రెప్టైల్స్ కానివ్వండి, యాంఫీబియన్స్ కానివ్వండి, ఏ జీవి వార్తలు నిలిచిన వృక్ష జాతి అయినా జంతు జాతికి సంబంధించిన శాస్త్రీయ నామాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక ప్రత్యేక పుస్తకం వల్చర్స్కి సంబంధించి. రాబందుల జనాభా అంతరించిపోయింది, మనందరికీ తెలుసు. రాబందుల జనాభా అంతరించిపోవడానికి కారణమైన ఒక హానికరమైన రసాయనం డైక్లోఫినాక్ సోడియం. గుర్తుంచుకోండి, డైక్లోఫినాక్ సోడియం. మానవుడు తన యొక్క స్వప్రయోజనాల కోసం వాడిన డైక్లోఫినాక్ సోడియం ఏదైతే ఉంటుందో ఒక జీవి అంతరించిపోవడానికి కారణమైంది. ఈ పాయింట్ పైన చాలాసార్లు పోటీ పరీక్షలు ప్రశ్న అడుగుతున్నారు. డైక్లోఫినాక్ సోడియం ప్రస్తుతం భారతదేశంలో రాబందుల జనాభా అంతరించిపోవడానికి కారణమైన హానికరమైన రసాయనం, లేదంటే దీన్ని ఏమంటారు, ఒక పెయిన్ కిల్లర్, అనాల్జెసిక్ ఏది అంటారు, డైక్లోఫినాక్ సోడియం. సో యాక్చువల్గా దీనికి సంబంధించిన సైకిల్ చూడండి. డైక్లోఫినాక్ సోడియం ఏదైతే ఉంటుందో మానవుడు తన స్వప్రయోజనం కోసం వాడింది ఏదైతే ఉంటుందో పశువుల్లో వాడడం జరిగింది. సో కళేబరాలు ఏవైతే ఉంటాయి, పశువులు ఉంటాయి చచ్చిపోయిన తర్వాత వాటి యొక్క మీట్ని ఇవి తీసుకోవడం ద్వారా ఈ డైక్లోఫినాక్ సోడియం ఏదైతే ఉందో బయో అక్యుములేషన్ జరిగింది పక్షుల్లో. ఆటోమేటిక్గా పక్షులు కాబట్టి ఇవి ఎగ్స్ పెడతాయి. సో గుడ్ల రూపంలో వాటిని అవి ఏవైతే ఉంటాయో ఆ ఎగ్స్ అనేవి మ్యాక్సిమం పైన షెల్ లేని ఎగ్స్ పెట్టడం అనేది వీటికి అయిపోయింది. ఎందుకంటే డైక్లోఫినాక్ సోడియం అనేది వాటి యొక్క ఎగ్ షెల్ ఫార్మేషన్ పైన ఇంపాక్ట్ చూపించింది. అలా మన ప్రాంతాల్లో చాలా వరకు స్కిన్నీ ఎగ్ అంటాం, తోలుగుడ్డు అంటాం, అలాంటివి ఏవైతే ఉంటాయో వాటి ద్వారా
సో నూతనంగా బర్డ్స్ అనేవి రాలేకపోతాయి. ఇదంతా కూడా మీరు సైకిల్ చూడండి, డైక్లోఫినాక్ సోడియం ఇంపాక్ట్ ఆన్ వల్చర్ పాపులేషన్ అని చెప్పేసి చాలా అద్భుతమైన ప్రశ్న, ఒకసారి నేర్చుకోండి. సో వల్చర్స్ కి సంబంధించిన అంశాలు ఇతివృత్తంగా చేసుకొని భారతదేశంలో వల్చర్స్ కి సంబంధించి అసలు అంతరించిపోవడానికి కారణాలు ఏంటి, మరియు వల్చర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇలాంటి అంశాలు ఇతివృత్తంగా చేసుకొని రాయబడిన ఒక పుస్తకం ఇన్ సర్చ్ ఆఫ్ వల్చర్స్ అనే పుస్తకం ఎవరు రాశారంటే కేరళకి సంబంధించిన ఒక ప్రముఖ ఆథర్. సో ఎస్ భారతిదాసన్ గారు రాశారు. ఎస్ భారతిదాసన్ గారు రాసిన ఒక ప్రముఖ పుస్తకం వల్చర్స్ కి సంబంధించి, రాబందులకు సంబంధించిన అంశాలు ఇతివృత్తంగా చేసుకుని రాసిన పుస్తకం ఇన్ సర్చ్ ఆఫ్ వల్చర్స్ ఈ రోజు వార్తలో నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈ రోజు వార్తలో నిలిచిన చివరి అంశం, చివరి పుస్తకం. సో ఇక్కడ పుస్తకం పేరు గుర్తుంచుకొని ఆటోమేటిక్గా పుస్తకాల పేర్ల ఆధారం కూడా అందులో ఉండే ఇతివృత్తాలను మనం గుర్తుంచుకోవచ్చు. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ చూసానుకోండి, ఆ పుస్తకం యొక్క ఇతివృత్తం టైటిల్లోనే తెలుస్తుంది మనకు. సో పుస్తకం పేరు ఏంటంటే ఇన్ఫ్లుయెన్సెస్ అంటే ప్రభావం అన్నట్టు. ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ ద బ్రిటిష్ రాజ్ అంటే బ్రిటిష్ పాలకుల యొక్క ప్రభావం మన పైన ఏ రకంగా పడింది అన్నట్టు. ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ ద బ్రిటిష్ రాజ్ ఆన్ అటైర్ అండ్ టెక్స్టైల్స్ ఆఫ్ పంజాబ్ ప్రాంతంలోని ప్రజలపైన బ్రిటిష్ పరిపాలనా కాలం ఏదైతే ఉంటుందో వారి యొక్క పరిపాలన సమయంలో ఎలాంటి ప్రభావం చూపించింది, వారి యొక్క డ్రెస్సింగ్ స్టైల్లో కానివ్వండి, అటైర్ విషయంలో కానివ్వండి, ఫ్యాబ్రిక్ విషయంలో కానీ అనే అంశాలు ఇతివృత్తంగా రాయబడిన పుస్తకం. ఆథర్ ఎవరంటే జస్విందర్ కౌర్ గారు. రూపా పబ్లికేషన్స్ వారు ఈ పుస్తకాన్ని మనం ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో రూపా పబ్లికేషన్స్ గుర్తుంచుకోండి, ఈ పుస్తకం పేరు గుర్తుంచుకోండి, ఆథర్ పేరు గుర్తుంచుకోండి. ఆటోమేటిక్గా ఇతివృత్తం ఏంటంటే ఈ సెంటెన్సే ఇతివృత్తం. సింపుల్ గా పుస్తకం పేరు ఏంటి, ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ ద బ్రిటిష్ రాజ్ ఆన్ అటైర్ అండ్ టెక్స్టైల్స్ ఆఫ్ పంజాబ్. జస్విందర్ కౌర్ గారు రాసిన పుస్తకం ఈరోజు వార్తలో నిలిచింది. సో ఇవి ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమన్నా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.